ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయటానికి రిజర్వ్ బ్యాంకు ఒక సరికొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చింది. ఇకపైన ఎవరికైనా ఫోన్పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10,000 రూపాయల కంటే ఎక్కువ పంపితే ఆ డబ్బు వెంటనే అవతల వారికి చేరదండి. కనీసం ఒక గంట సమయం పడుతుంది. అయితే ఈ లోపు ఏమైనా మనం దానిపైన అనుమానం కలిగిందనుకోండి, అయ్యో పాపం వేరే వాళ్ళకి పంపించబోయి వీళ్ళకి పంపించేసాం అనేటటువంటి అనుమానం కలిగితే అట్లాంటి వాటిని సరి చేసుకునేటటువంటి వెసులుబాటు అయితే ఇప్పుడు కల్పిస్తోంది ఆర్బీఐ. సైబర్ నేరగాళ్ళు మనల్ని బురిడి కొట్టించి డబ్బులు లాగేసుకున్నప్పుడు అవి వారి ఖాతాలో పడకముందే ఆపుకోవడానికి ఒక గంట సమయం చాలా చక్కగా పనికొస్తుంది. ఇట్లాంటి మోసాలన్నీ కూడా 10,000 పైబడినటువంటి వాటికి ఆ ట్రాన్సాక్షన్లోనే జరుగుతున్నటువంటిది. మరి 50,000 కంటే ఎక్కువ డబ్బు ఏమైనా ముసలివారు కానీ, దివ్యాంగులు కానీ సైబర్ మాయగాళ్ళ చేతిలో త్వరగా చిక్కుతారని భావించినటువంటి ఆర్బీఐ వారి కోసం నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తిని వారు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి రక్షణగా పెట్టుకోవచ్చు. అట్లాంటి వెసులుబాటు కల్పిస్తుంది. అయితే దీని ప్రకారం వృద్ధులు 50,000 కంటే ఎక్కువ డబ్బు ఎవరికైనా పంపించాలి అనుకుంటే వారు ముందుగా చెప్పుకున్నటువంటి ఒక నమ్మకమైన వ్యక్తి కూడా దాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. అలాగే మీ అకౌంట్లో ఏదైనా తేడా జరుగుతోంది అనిపిస్తే ఒక్క సెకండ్లో మీ డిజిటల్ సేవలన్నీ కూడా ఆపేసే కిల్ స్విచ్ అనే బటన్ను కూడా బ్యాంకులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా. మరి దీన్ని ఒక్కసారిగా నొక్కితే చాలు మీ అకౌంట్లో నుంచి రూపాయి కూడా కదలదు. అయితే కంగారు పడక్కర్లేదు. మీరు షాపుల్లో సామాన్లు కొన్నప్పుడు కానీ, అయ్యో నెల నెల కరెంటు బిల్లులు కట్టేటప్పుడు, లేకపోతే ఈ ఇన్సూరెన్స్ వంటి ఇట్లాంటి వాటికి కట్టేటప్పుడు ఇంకా నిరీక్షణ అయితే వాళ్ళు ఒప్పుకోరు కదా అని మనం గాబరా పడిపోతాం. మీరు ఎప్పుడు కూడా పంపే నమ్మకస్తుల పేర్లు ముందే లిస్టులో పెట్టుకుంటే వారికి కూడా వెంటనే డబ్బులు వెళ్తాయండి. అలాగే అకౌంట్లోకి వచ్చే డబ్బు పైన కూడా నిఘా పెడుతున్నారు. ఏడాదికి 25 లక్షల కంటే ఎక్కువ డబ్బు అకౌంట్లోనికి వచ్చి చేరితే బ్యాంకులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటటువంటిది ఆరా తీస్తారు. ఆ తర్వాతే మీ ఖాతాలోకి జమ చేస్తారు. ఈ కొత్త రూల్స్ మే 8 వరకు కూడా ప్రజల సలహాలు తీసుకుంటుంది. ఆ తర్వాత దీన్ని అమలుపరిచేటటువంటి విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి.